గ్రంథము 101వ కీర్తన మొదటి నుంచి ఇటు రీతిగా రాయబడినది. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, నేను యెహోవా నిన్ను కీర్తించెదను అని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. స్థలము నీది, బిడ్డల మీ వారము ప్రభా. నువ్వు మాట్లాడతావా? నీ స్థలానికి వచ్చి ఏకువజామునే నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ తండ్రి నాయన నీ వాక్యం కొరకు వేచి ఉన్న ప్రతి ఒక్కరితో నాతో మీరు మాట్లాడండి. నిలబడుతున్న నేను నిష్ప్రయోజకురాల్ని, నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం లేదు, కానీ మీరు నాలో ఉండి నాయన ప్రభా, నా నోటికి ఇచ్చిన మాటలు నాయన ప్రభా వెల్లడవుతున్న తోడనే తండ్రి నాయన ఒక్కొక్కరిలో కార్యసిద్ధి కలగచేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థన చేస్తూ తించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహాభక్తుడు రాసిన ఈ 101వ కీర్తన నుంచి మనం చూసుకున్నట్లయితే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను అంటూ ఉన్నాడు. నిజమే, దినాన్న ఉదయకాల సమయం అందు లేచి వచ్చి మనము దేన్ని గూర్చి పాడుతున్నాం, దేన్ని ప్రకటిస్తున్నాం, దేని నామాన్ని మహిమపరుస్తున్నామంటే కృపను గూర్చియు న్యాయమును గూర్చియు మనం పాడుతున్నాం. యెహోవాను మాత్రమే మనము కీర్తన చేయుచున్నాము. ఎందుకు అంటే ఆయన మహనీయుడు, మహాద్భుత కార్యములు చేయగలిగిన వాడు, మనకు తోడై ఉన్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు అని విశ్వాసముతో ఆయన గూర్చి కీర్తనలు పాడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఎక్కువజామునే మన నిద్రలను విడిచిపెట్టి, మన యొక్క సుఖభోగాల్ని విడిచిపెట్టి మనం ఎందుకు ఈ స్థలానికి వచ్చామంటే దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు ఉపకారాలు చేశాడు, ఆయనకి ఏమిచ్చినా రుణము తీర్చలేము అని ఉదయకాల సమయమందు లేచి మళ్ళను మనము నలగొట్టుకుని, శరీరాన్ని నలగొట్టుకుని ఈ సమయం అంది ఈ శరీరానికి మనం వచ్చాం. శరీరాన్ని నలగొట్టుకోవడం ఏంటండి అని అంటే, చాలామంది ఈ సమయం అందు మంచి నిద్రలో ఉంటారు, కానీ ఈ మంచి నిద్రని వదులుకుని ఎందుకు వచ్చామంటే ఆయన మహనీయుడు, మన పట్ల గొప్ప కార్యం చేయగలిగిన సమర్థుడు, మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టినవాడు, మనకు ఆరోగ్యం ఇచ్చినవాడు, మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టినవాడని ఆయన నామాన్ని స్తుతించడానికి ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. రెండవ వచనం అంటున్నాడు కదా, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును అంటూ ఉన్నాడు. నిజమే, నిర్దోషమైన మార్గములు నడుచుకునే వారిగా మనం ఉండాలి, వివేకముతో ప్రవర్తించే వారిగా మనం ఉండాలి. నిర్దోషమైన మార్గంలో నడుచుకునే వారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మంది అయిపోతున్నారు. ఎందుకు అనంటే చాలామంది అక్రమముగా జీవిస్తూ అన్యాయంగా సంపాదిస్తూ ఈ మధ్యకాలంలో వారి యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నువ్వు నా యొద్దకు ఎప్పుడు వచ్చేదు అంటూ ఉన్నాడు. అంటే మనలో యథార్థత ఎంతవరకు ఉంది, నిర్దోషత ఎంతవరకు ఉంది, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆయన రాకడ అది సమీపంగా ఉంది, లేకపోతే మన పోకడైనా సమీపంగా ఉంది. కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకునే వారిగా ఉండాలని పరిశుద్ధ యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటూ ఉన్నాడు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. వివేకం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. అన్నీ నాకు తెలుసు అనుకోవడం మూర్ఖత్వం, నేను ఇంకా నేర్చుకోవాలన్నది వివేకం. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుని వివేకముతో నడుచుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటాయని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో దేవునిలో ఎలా భక్తి జీవితాన్ని కొనసాగించాలి, దేవుని కొరకు ఎలా ముందుకు నడవాలి అనేది మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. మనకి తెలియనివి ఎవరైనా చెప్తున్నప్పుడు వాటి విషయంలో మౌనంగా ఉండి వాటిని స్వీకరించి ఆ ప్రకారం నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. నాకు తెలుసండి, నేను 20 సంవత్సరాల విశ్వాసనండి, 10 సంవత్సరాల విశ్వాసనండి, నాకు అన్నీ తెలుసండి అనుకోవడం మూర్ఖత్వం. నాకు ఇంకా నేర్చుకోవాలనుకోవడం వివేకం అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను, భక్తి మార్గమును తొలగిపోవారి క్రియలను నాకు అసహ్యము అవును అంటూ ఉన్నాడు. అంటే భక్తి మార్గం నుంచి తొలగిపోతున్నారు చాలామంది. దేవుని యొక్క క్రియలు చేయాలంటే వారికి ఎలా ఉంటుంది, ఈ మధ్యకాలంలో దేవుని మందిరానికి రావాలన్నా, దేవుని స్తుతించాలన్నా పై భక్తి, వేషధారణ భక్తి అన్నట్లుగా చేస్తూ ఉన్నారు, కానీ నిండు మనసుతో ఆయన ఆరాధన చేయలేకపోతున్నారు, నిండు మనసుతో ఆయన స్తుతించలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక గంట ప్రార్థన, ఒక అరగంట ఆరాధన చూసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కానీ
కానీ మన పూర్వీకులు చేసినట్టుగా మనము 24 గంటలు దేవుని స్తుతించగలుగుతున్నామా? లేదు. ఒక 2-3 గంటలు దేవుని మందిరంలో ఉండడానికి పాములు జెర్లు తాకెత్తున్నట్లుగా పరుగులెడతా ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటూ ఉన్నాడు కదా, ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో అంటూ ఉన్నాడు, నా కనుల ఎదుట నేను దుష్కార్యము ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనియ్యను అంటూ ఉన్నాడు. నిజమే, ఈ మధ్యకాలంలో చాలామంది మందిరానికి దూరం అయిపోతున్నారు. ఎవరు పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. పనుల్లో, వ్యాపారంలో, ఇంకా దేవుని యొక్క టయాన్ని కూడా వారే కేటాయించేసుకుని వారు ఆ దేవుని యొక్క సమయాన్ని కూడా వారే ఉపయోగించుకుని వారి యొక్క ప్రయాసను ఇంకా ఎక్కువగా చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియా సోదరులారా, దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం దేవునికి ఇస్తే దేవుడు మన సమయాన్ని ఆశీర్వదిస్తాడు. మనం చేస్తున్న పనులను ఆశీర్వదిస్తాడు, మనం చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదిస్తాడు, మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినాన్ని చాలామంది అంటూ ఉంటారు, ఎంత కష్టపడుతున్నామండి పాస్టమ్ గారు, మేము ఎంత కష్టపడుతున్నాం, నలుగురు కష్టపడుతున్నాం, కానీ ఇంట్లో సుఖం లేదండి, ఇంట్లో ఏమాత్రం కూడా మాకు సంతోషం ఉండట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ దినాన్ని సుఖాన్ని అనుభవించలేకపోతున్నారు? తెచ్చుకున్న ధనాన్ని బట్టి ఎందుకు సమృద్ధిగా జీవించలేకపోతున్నారు అంటే, దేవుని యొక్క సమయాన్ని కూడా నువ్వే దొంగిలించేస్తే ఎలా సంతోషంగా ఉంటావు? అవునా కదా? కాబట్టి దేవుని సమయాన్ని దేవునికి మనం ఇస్తే దేవుడు మన సమయాన్ని ఆశీర్వదిస్తాడు, మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినాన్న నలుగురు తెచ్చుకున్నట్లుగా వడ్డీల పాలు, హాస్పిటల్ పాలు ఎందుకు అవుతుంది అని అంటే, ఈ దినాన్ని దేవుని యొక్క సమయాన్ని మనము దొంగిలిస్తున్నాం. కాబట్టి ప్రియా సోదరులారా, మనము గ్రహించే వారిగా ఉండాలి, ఆ ప్రకారం నడుచుకునే వారిగా ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడతాయి. 4వ వచనంలో అంటున్నాడు, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలేనని దుష్కార్యమును నేను సహించను, తమ పొరుగువాణిని చాటున ద్వేషించు వారిని నేను సంహరించేదను అంటూ ఉన్నాడు. నిజమే, ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, కానీ క్రైస్తవులకు తగినట్లుగా వారు ఉంటున్నారా అంటే ఉండట్లేదు. కుక్క మీదో కోడి మీదో వంకెట్టుకుని ఇరుగు పొరుగు వారిని దూషించేవారుగా, శపించేవారుగా, శాపనార్థాలతో వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. వీరు క్రైస్తవులేనా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంటుంది. చాలాసార్లు చాలామంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అంటూ ఉంటారు, ఆమె చర్చిలో చాలా పరిశుద్ధరాలు, కానీ బయటకు వచ్చి చూడాలి ఆమె పరిశుద్ధత ఎలా ఉందో అని. కచ్చా బిగించి బూతులు ఆడడానికి చాలా ముందుకు ఉంటుందండి. ఆమె ఎవరినైనా ద్వేషించాలంటే, ఎవరినైనా తిట్టాలంటే ముందుకు వచ్చేస్తూ ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. ఇటువంటి సాక్ష్యం మంచిది కాదని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. అంటూ ఉన్నాడు కదా, తన పొరుగు వారిని చాటుగా ద్వేషించు వారికి నేను సంహరించేదను. ఒకరోజు అనుకుంటున్నాం మన యొక్క జీవితం చాలా చక్కగా హ్యాపీగా కొనసాగుతుంది, నాకేమీ కొదవలేదు, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, సమృద్ధిగా నేను జీవిస్తున్నాను, ఇంటి మీద ఇల్లు కడుతున్నాను, చాలా చక్కగా ఉన్నాను, నలుగురికి ఎట్టే స్థితిలో ఉన్నాను, కానీ ఎవరి దగ్గర తీసుకునే స్థితిలో లేను అనుకోవచ్చు. కానీ ప్రియా సోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, తన పొరుగు వాడిని చాటుగా ద్వేషించు వాడిని నేను సంహరించదను. నువ్వెంత సంపాదించుకున్నా ఆయన చేత బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఈ దినాన గొడవల కంటే చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ అది దేవుని కృపను బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ దినాన అది చాలా దేవునికి అసహ్యము. దేవుడు దాని నుంచి నిన్ను దూరం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నిన్ను నీవుగా ఆయన చేతులకు అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. ఆ కింద వచనంలో మనం అంటున్నాడు, అహంకార దుష్కార్యము గలవారి గర్వించిన హృదయము గలవారిని నేను సంహరించెదను అంటున్నాడు. అహంకార దుష్కార్యము గలవారిని, గర్వించే హృదయము గలవారిని నేను సంహరించెదను. ఈ దినాన చాలామంది క్రైస్తవులే కానీ చాలా గర్వము హృదయము కదా, నేను అనే స్వభావము. ప్రియా సోదరులారా, చాలామంది నేను అనే స్వభావము పోవాలి మనలో నుంచి, మనము అనే స్వభావం మనలోనికి రావాలి. నేను అంటే నిలువుగా ఉంటుంది, ఐలాగా నేను ఉండాలి అనుకోవడం తప్పు, సీలాగా మనం ఉండాలనుకోవడం కరెక్టు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని పరిచర్య చేసేవారుగా, తగ్గించుకుని ప్రార్థనా జీవితంలో ముందుకు నడిచేవారిగా ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. నాకు అన్నీ తెలుసు, నేను ఇంతే, నా బ్రతుకింతే అనుకున్నవాడు ఎప్పటికీ కూడా
ఆశీర్వదించబడ్డు. ఒకరి చేతి నుంచి వచ్చే, మోక చేతి నుంచి వచ్చే ఆ యొక్క వాటి నుంచి బతకడానికి ఇష్టపడతాడు, కానీ వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం చూడడానికి ముందుకు వెళ్ళడు. ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాడు, ఎందుకు దీవించబడలేకపోతున్నారు ఈ దినాన అని అంటే, నేను అనే స్వభావం క్రైస్తవుల్లో నుంచి తొలగిపోవాలి. మనము అనే స్వభావంలోనికి మనం రావాలి. ఏది చెప్పినా, ఏది సేవకులు చెప్పినా, పెద్దలు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా విధేయత చూపించాలి. సరే అని అంటే తప్పేముంది? సరే అంటే తగ్గించుకోవడంలో తప్పేమనుందా? లేదు. కానీ ఇది నన్ను తగ్గించుకోవడానికి ఇష్టపడట్లా. పిల్లలు కూడా చాలామంది మధ్యకాలంలో ఎలాగంటున్నారంటే, నాకు అన్నీ తెలుసు అంటే, ఆ యొక్క జీవితం నుంచి తల్లిదండ్రులు వచ్చారు కదా, ఏదో చెప్తున్నారు మనం మంచి కొరకు. ఒక మాట అంటే ఏమైంది అని అంటాకి లేదు, నాకు అన్నీ తెలుసు అంటున్నారు. అన్నీ తెలుసుకోవడం అనేది పొరపాటు ప్రియాసోదరు. ఇంకా ఏదో తెలుసుకోవాలి నేను అనుకోవడం చాలా మంచి అలవాటని దేవుని యొక్క దైవజనులు చాలామంది చెప్తుండగా మనం వింటున్నాం. ఆ కింద వచనంలో చూద్దాం, 6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియా సోదరులారా, దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెడుతూ ఉన్నాడంట. ఇది నాన్న మనం ఎలా కనిపిస్తున్నా ఆయనకి నమ్మకస్తులుగా కనిపిస్తున్నావా? ఎలా కనిపిస్తున్నా ఇది నాన్న? కానీ ఆయన నమ్మకస్తులైన వారిని కనిపెడుతూ ఉన్నాడంట. కాబట్టి మనం మన నమ్మకత్వాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. ఇంటిలో నమ్మకత్వం కాపాడుకోవాలి, సంఘంలో నమ్మకత్వం కాపాడుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, పెద్దల దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. వీరందరి దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకుంటేనే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం ఉంటాం. నమ్మకత్వం అనేది మనల్ని మనం మన గురించి నలుగురు చెప్పుకునేది నమ్మకత్వం. పలానా వాడున్నాడండి, పలానా ఆమె ఉందండి, చాలా చక్కగా ఉంటుందండి, చెప్పిన మాట వింటారండి, వారు చాలా విధేయత కలిగి ఉంటారండి అనేది నమ్మకత్వం. నేను అనే స్వభావం ఉన్నవారు, లేకపోతే నీ గురించి నువ్వు చెప్పుకోవడం వల్ల అది నమ్మకత్వం కాదు. మన గురించి నలుగురు చెప్పుకునేది నమ్మకత్వం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఆ కింద వచనంలో అంటూ ఉన్నాడు కదా, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. ఈ దినాన్ని ఆయన మనల్ని వాడుకోవాలి అంటే, ఆయనను మనల్ని సేవకు పిలుచుకోవాలి అంటే, మన ద్వారా ఆయన పరిచర్యను కొనసాగించాలి అంటే ఎలాగుండాలి? మనము నిర్దోషత కలిగి ఉండాలి. నిర్దోష లేనివాడు ఎంత మాత్రం కూడా అర్హతను పొందుకోలేడు. కానీ నిర్దోషతను మనం పోగొట్టుకుంటున్నాం. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నా సరే నిర్దోషత అనేది మన జీవితంలో కనిపించట్లేదు. ప్రియా సోదరులారా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, నిర్దోష మార్గము నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. ఈ దినాన్ని మనుషుల దగ్గర నువ్వు తగ్గించుకోకపోతే దేవుని దగ్గర ఎలా తగ్గించుకుంటావు? కనిపించే తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకోలేని నువ్వు కనిపించని దేవుని దగ్గర ఎలా తగ్గించుకుంటావు? అర్థమైందా? ఈ దినం చాలామంది తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, తమను తాము తగ్గించుకుని వాడు హెచ్చించబడును అంటూ ఉన్నాడు. ఆ కింద మాటను చూసుకుని మనం ముగించుకుందాం. మోసము చేయువాడు తన ఇంట నివసించరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవడు అంటూ ఉన్నాడు. నిజమే, మోసము చేసేవాడు ఇంటిలో నివసించడానికి అర్హత కలిగిన వాడు కాదు. వాడు దేవుని ఇంట్లో ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేనివాడు. దేవుని ఇంటికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండడానికి ఎంత మాత్రం హక్కుదారుడు కానే కాదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటూ ఉన్నాడు కదా, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నుంచి వాడిని త్రోసివేసదను అంటూ ఉన్నాడు. నా కనులు ఎదుట నిలవనివ్వను అంటూ ఉన్నాడు. ప్రభా, నీ పేరట నేను అద్భుత కార్యాలు చేశాను కదయ్యా, ఆ స్వస్థతలు చేశాను కదయ్యా, భాషలు మాట్లాడాను కదయ్యా, నీ పేరట ఎన్నో కార్యాలు నేను చేశాను, దయ్యాలు వెళ్ళగొట్టాను, అద్భుతాలు చేశాను, ఆశ్చర్యక్రియలు చేశానంటే, అక్రమం చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు పోండి అంటాడు. ఎందుకనంటే అవన్నీ చేయడం కాదు, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యానికి వారసులు. ఇది నన్ను ప్రభువా అన్నవాడు, లేకపోతే ప్రార్థనా జీవితంలో కొనసాగిన వాడు, పరిచర్య చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారనుకోవడం తప్పు. మనలను మనము తగ్గించుకుని ఆయన సన్నిధిలో మరింతగా ముందుకు కొనసాగగలిగితే ఆ నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉండగలుగుతాము. అందుకే అంటూ ఉన్నాడు 8వ వచనంలో, యెహోవా పట్టణము నుండి
పాపము చేయువారనందరినీ నిర్మూలము చేయుటకే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను అంటూ ఉన్నాడు. నిజమే ప్రియా సోదరులారా, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది, మన పోకడైన సమీపంగా ఉంది. కాబట్టి ఆయన ఉగ్రత మన మీదకి రాకమునిపే దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయమందు మనలను మనము దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడి నామాన్ని ఘనపరచడానికి, దేవుళ్ళు ఎదగడానికి దేవుడు మంచి అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనలను మనము సరిచేసుకుందాం, ఆ నిత్యరాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం. ఆ నిత్యరాజ్యంలో మనము ఇంత భక్తి చేసి ఆ నిత్యరాజ్యంలో ఉండకపోతే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ప్రియా సోదరులారా, ఈ లోకంలో ఎంత భక్తి చేసి, ఎన్ని ఉపవాసాలు చేసి, ప్రార్థనలో ఇంత ముందుకు కొనసాగుతూ ఏకూజామి ఆరాధనలో పాల్గొంటున్నామంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దీవెని మనం పొందుకోవాలని, అటువంటి కృప ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు.